నా పేరు ధరణిపేట ప్రకాశ్రావు. దివ్య సంజీవిని ప్రేక్షకులకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం క్షేపణ ముద్ర కోసం తెలుసుకుందాం. ఈ క్షేపణ ముద్ర చేస్తే లాభం ఏమిటి, ఎలా పనిచేస్తుంది అంటే, ఈ ముద్ర కానీ సాధన చేసిన వాళ్ళకి శరీరంలోని కడుపు లోపల ఉన్న గాలి కానీ ఊపిరితిత్తులని చెడు గాలి, పనికిరాని గాలి, రకరకాల విషవాయువులు ఉంటాయి శరీరంలో, అవన్నీ బయటకు వెళ్ళిపోయి శరీరం శాంతపడుతుంది, హాయిగా మనసును ఉంచగలుగుతుంది. దీంట్లో ఇంతే ఉంటుంది. కానీ క్షేపణ ముద్ర వేయడానికి చాలా హాయిగా కూర్చోవాలి, ఎక్కడ శరీరంలో ఒత్తిడి ఉంచకూడదు. 2 చేతులతో చేయాలి. ముందుగా తెలుసుకున్నాం, మరొకసారి చూడండి. చేతులు శుభ్రంగా సబ్బుతో పట్టి కడుక్కొని ఆరిన తర్వాత చేస్తే బాగా పనిచేస్తుంది. ఇవి అన్ని రెండు చేతుల వేళ్ళు కలపాలి. చూడండి, వేళ్ళల్లో వేళ్ళు క్రాస్గా చూస్తే ఇలా పెట్టినా పర్లేదు, ఇలా పెట్టినా పర్లేదు. ఈ వేళ్ళల్లో వేళ్ళు కలిపి మూసేసి చూపుడు వేళ్ళు తెరిచి టచ్ చేసి ఉంచాలి. బొటన వేళ్ళు క్రాస్గా ఉంటాయి. చూసారా ఏ విధంగా కనిపిస్తుంది? బొటన వేళ్ళు క్రాస్గా ఉంటాయి. దీన్నే క్షేపణ ముద్ర. ఈ విధంగా కూర్చుంటే శరీరంలోన అవాంఛనీయ వాయువులన్నీ బయటకు వెళ్తాయి, పనికిరాని గాలులన్నీ బయటకు వెళ్తాయి. ఇక్కడ హాయిగా కంఫర్టబుల్గా సుఖంగా కూర్చోవాలి. నడుము తల తిన్నగా ఉంచాలి, కళ్ళు మూసుకోవాలి. నిదానంగా తీసుకోగలిగినంతే శ్వాస తీసుకోవాలి. బలవంతంగా ఇలా బిగించేసి బిగబట్టేసి ముఖం అంతా బిగించినట్టు చేయకూడదు. హాయిగా ఎంత శ్వాస తీసుకోగలం అంత తీసుకోవాలి, ఎంత వదలగలమో అంత వదలాలి. కడుపులో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలుస్తుంది. కొద్దిగా నొప్పిలాగా అనిపిస్తుంది, లేకపోతే తేనుపులు తెగ వస్తూ ఉంటాయి అంటే చెడు గాలి బయటకు రావడానికి పనిచేస్తుంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు, క్షేపణ ముద్ర. ఎంత పవర్ఫుల్ ముద్ర! ఈ విధంగా పెట్టాలి. చూడండి, 2 చేతులు వేళ్ళల్లో వేళ్ళు ఉంటాయి, అన్ని వేళ్ళు కలిసి అన్ని వేళ్ళు మూసాం. ఇలా పిడికిలు బించి బొటన వేళ్ళు ఏమయ్యాయి? క్రాస్ ఉన్నాయి. కుడి ఒక చేతి మీద రెండో చేతి వేలు. ఇది కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా. చూపుడు వేళ్ళు నెమ్మదిగా తెరిచి వేళ్ళు 2 కలిసి ఉంటాయి. ఈ విధంగా కనిపిస్తుంది, వెనక ముందుకుంటాయి. ఇది క్షేపణ ముద్ర. సైడ్ నుంచి చూస్తే తిన్నగా పెడితే ఈ విధంగా, నా ఫేస్ వచ్చినప్పుడు సైడ్కి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. దీన్ని క్షేపణ ముద్ర అంటారు. కొంతమంది ఇలా అంటుంటారు చూసారా, అవన్నీ పనిచేయవు. కానీ ఇది మాత్రం పనికిరాని గాలులన్నీ శరీరంలో విషవాయువుల్ని దూరం చేసే పవర్ఫుల్ శక్తి ఉన్న మంత్రమైన ముద్ర. ఇది తీసుకునేది మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కొద్దిగా పనికిరాని చెడు వాయువులు వస్తాయేమో, కానీ శరీరంలోకి వదలడం మాత్రం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. చెడు గాలి, కార్బన్, ఇందులోనే మీనింగ్ ఉంది. బొగ్గు పులుసు వాయువు, బొగ్గు. కార్బన్ అంటే బొగ్గు. బొగ్గు ఎంత శరీరాన్ని పాడు చేస్తుందంటే ఈవెన్ క్యాన్సర్ రావడానికి కూడా కారణం ఆ బొగ్గే. అందుకే చపాతీలు ఏమైనా తింటే దాని మీద కొద్దిగా మాడిపోయిన ఉన్న ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి తింటే మంచిది. లేకపోతే ఏదో రకమైన సమస్య తెచ్చి పెడుతుంది. దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సుఖాన్న ప్రాణాన్ని దుఃఖాన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది. కానీ ఈ క్షేపణ ముద్ర ఎంతసేపు సాధన చేయాలి? 10 నిమిషాల ముందు సాధన చేయండి. నెల తర్వాత 15 నిమిషాలు చేయొచ్చు. అయితే ముద్రలు చాలా ఉన్నాయి, చాలా రకాల ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలన్నీ నేర్చుకోవడానికి సమస్య సరిపోదు. ఎన్ని వందల ముద్రలు ఉన్నాయంటే 4 జన్మలు ఎత్తిన ముద్రలన్నీ కంప్లీట్ అవ్వవు. అన్ని ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర పరిపక్వం అవ్వాలి, దాని డీటెయిల్ తెలుసుకోవాలంటే మొత్తం ముద్రలు తెలుసుకోవడానికి 4 జన్మలు పడతాయి. అందుకు ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో ఆ ముద్ర నేర్చుకుంటే సరిపోతుంది, నేను అనుకోవడం అది. మరొకటి, చాలామంది ప్రేక్షకులు ఇందులో యూట్యూబ్లో చూసిన తర్వాత పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. పుస్తకాలు అవి ఉన్నాయి, దొరుకుతాయి. నెంబర్ ఇచ్చాం, ఈ ఎపిసోడ్లో చూడండి. లాస్ట్లో పేరు, నెంబరు అన్నీ వస్తాయి, మెయిల్ ఐడి కూడా వస్తుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కన్సల్ట్ చేయండి, మీకు ఆ పుస్తకాలు పంపించబడతాయి. 3-4 రోజుల్లో మీకు అందుతాయి తప్పకుండా. దానికి బాధపడే అవసరం లేదు. దాంట్లో అన్ని ముద్రలు, ఎన్ని రకాల ముద్రలు ఉన్నాయో అవన్నీ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సమయం చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ విధంగా పనిచేస్తుంది, యోగ సాధకులకి ఏ చక్రం ఏ ముద్ర పనిచేస్తుంది, మామూలుగా మన వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంటే ఎలా తగ్గించుకోవాలి, అవన్నీ ఉంటాయి అందులో. ఆధ్యాత్మిక బెనిఫిట్స్ ఏంటి, తర్వాత ప్రయోజనాలు ఏంటి, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏంటి, మానసిక ప్రయోజనాలు ఏంటి, నిషేధం ఏమిటి, సూచనలు ఏమిటి, దానికి ముద్రకి వేసి, ఇప్పుడు చేత్తో వేసేవన్నీ హస్తముద్రలు అన్నాం, కళ్ళతో చేస్తే చక్షుముద్రలు అంటాం, మనసుతో చేస్తే మన ముద్రలు అంటాం, లోపల అవయవాలను బంధిస్తే బంధముద్రలు అంటాం, తల కింద పెట్టి కాళ్ళు పైన పెడితే శిరముద్రలు అంటాం. ఇలా రకరకాలుగా ఒకదానికి సపోర్ట్ చేసుకొని చేస్తే ఆధార ముద్రలు అంటాం. ఇలా రకరకాల ముద్రలు ఉన్నాయి. అందరికీ అనుకూలంగా ఉండే ముద్రలనే ఇక్కడ మీకు ఎక్కువ చెప్పబడుతున్నాయి.
హస్తముద్రలు అంటారు. చేతి వేళ్లతో ఇలా లైట్గా గట్టిగా పెట్టేసి నొప్పులు వచ్చేసే వేళ్ళు అనకూడదు, లైట్గా పెట్టాలి. ఇలా పెట్టినందువల్ల ఎవరికి ఎటువంటి సమస్య రాదు. చాలామంది అడుగుతున్న విషయం ఇది. సార్ నేను ఇలా పెట్టాను, నాకు జ్వరం వచ్చేసింది. ఇలా పెడితే జ్వరం వచ్చిందంటే ఇంకా మరి మేమేం చేయలేం. బ్యాగ్ పట్టుకొని కూరగాయలు తెచ్చేసరికి వేళ్ళు ఇలా పట్టుకునేసరికి జ్వరం వచ్చేసింది అన్నట్టుగా ఉంది. ఈ వేళ్ళు ఇలా పెడితే ఎవరికి ఏ సమస్య రాదు. అందుకే ఆ లైన్ ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ ముద్రల వల్ల సమస్య రాదు, బాగు చేస్తుంది, కానీ లేకపోతే వదిలేస్తుంది. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు పర్టికులర్ ఈ ప్రాబ్లంకి ఈ ముద్ర అంటాం, ఆ ముద్ర వేస్తే తగ్గుతుంది. కానీ ఆ సమస్య అతిగా ఉండి ఈ ముద్రను కూడా ఓవర్టేక్ చేస్తే ఆ సమస్య తగ్గదు. కానీ సాధన చేయగా దాంట్లో కొద్దిగానన్నా ఫలితం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ఇది చాలా గ్రహించవలసింది సాధకులు. ఎందుకంటే చాలామంది అడుగుతారు, నేను ఈ ముద్ర వేశాను సార్, నాకు తగ్గలేదు సార్. ఎంతోమంది తగ్గిందంటారు, కొంతమంది ఈ విషయం అడుగుతున్నారు. అందుకు ఈ ఎపిసోడ్లో చెప్పవలసి వచ్చింది. ఏమైనా తప్పులుంటే క్షమించాలి. థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.